బలిదానో పరం ధర్మ. బలిదానం అనేది మనం అర్పించుకోవడం. మనం అర్పించుకోవడం అంటే మన సుఖాన్ని, మన సంతోషాన్ని, మన ఆనందాన్ని, మన సమయాన్ని, మన స్వార్థాన్ని, వీటన్నిటిని విడిచిపెట్టడం. కానీ అంత సులభం అది చెప్పండి. నోరే మూసుకో, మనం మిగిలిన ఏం మూసుకుంటాం. అలా నోరు కూడా మూసుకోలేనటువంటి వాళ్ళ వల్లనే మన జాతికి ఈ స్థితి వచ్చింది, ఈ దుస్థితి వచ్చింది. కానీ ఈ లైట్ కొంచెం అలా పెట్టగలరా? కొంచెం అటు కొంచెం నా ముఖం మీద కాకుండా కొంచెం. అసలు వాళ్ళెవరు కనపడరు, ఎవరితో మాట్లాడుతున్నామో తెలియదు. కళ్ళు బయలు గమడి అంటారు కదా. మనం చాలామంది అంటే 199 మంది హిందువులు అన్నీ ఒకటే అని పూజ్య చిన్నారాయణ స్వామీజీ చెప్పినట్టుగా భావిస్తూ ఉంటాం. కొంచెం కూడా మనకి సోయి లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఆలోచించకపోవడం. నిజం చెప్పండి, ఎక్కడైనా ప్రపంచంలో అన్ని మతాలు అని చెప్పే మసీద్ ఎక్కడైనా చూడగలవా? చర్చ్ ఎక్కడైనా చూడగలవా? ఉండకతో ఒక పుణ్యాత్ముడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కనబడతారు అంతే. అవునా? మీకు సందర్భం వచ్చింది చెప్తున్నాను వినండి. అల్మాస్పేట అని ఉంటుంది. ఎక్కడుంది? కడపలో అల్మాస్పేట. అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని, దానికి ఆ పేరు పెట్టాలని ఓ ప్రతిపాదన. వాస్తవానికి ఈ దేశానికి పేరు తెచ్చినటువంటి గొప్పవాళ్ళు, ఈ దేశం కోసం జీవించి మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొందరు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అందులో అబ్దుల్ కలాం అగ్రగణ్యుడు, లేదు బిస్మిల్లా ఖాన్. అలాంటి వాళ్ళ పేరు పెట్టకుండా కొన్ని వేల హిందూ దేవాలయాలు కూల్చి కొన్ని లక్షల మంది హిందువులు హతమార్చినటువంటి ఆ విషయాన్ని గర్వంగా తనే డైరీలో రాసుకున్నటువంటి కత్తి మీద ఇన్ని వేల మంది హిందువులు చనిపోయినా కత్తి మీద రాసుకున్నాడు. అటువంటి వాడి పేరు, అటువంటి వాడి విగ్రహం పెట్టాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? ఆ యొక్క లెగసీని కంటిన్యూ చేయాలి అనుకునేవాళ్ళు. అంటే టిప్పు మాదిరే హిందువులను హతమార్చాలనుకునే వాళ్ళకే అలాంటి ఆలోచనలు వస్తాయి. అబ్దుల్ కలాంని అడిగారు, సార్ వాట్ ఈజ్ అబౌట్ రిలీజియన్ అండ్ కంట్రీ? See, every religion have different opinion. And religion is a personal thing, but country is first thing. అలా చెప్పే ముసల్మాన్ ఎవరైనా మాకు భయ్యాయే, అలా చెప్పకపోతే వాడు హిందూ అయినా కుయ్యాయే. అదవుతుందా? కంట్రీ ఫస్ట్, దేశ్ పహలే. మనం దేశ్ పహలే అనట్లేదు కాబట్టి పహల్గావ్లో మనని కులం అడిగి చంపలేదు, భాష అడిగి చంపలేదు, ప్రాంతం అడిగి చంపలేదు, హిందువా కాదా అని చెప్పలేదు. ట్రౌజర్లు తీసి ఫ్యాంట్లు కిందకి దింపి చెక్ చేసి చెప్పారు. మగవాళ్ళైతే చెక్ చేసి చంపుతారు, ఆడవాళ్ళైతే ఇంకోటి చేసి చంపుతారు. ఆ పదాలు వాడకూడదు కాబట్టి చెప్పండి. మనం నటించడం మానేయాలి. మనం నటించడం మానకపోతే ఆయనకు అర్థమైంది. ఈ టైంలో ఏం డైలాగ్ రావాలి? కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నారు నీలో అన్న కదా. ఈ మస్తు షేడ్స్ ఉండడం వల్లే మన దేశం మస్తు టైమ్స్ ముక్కలైంది. ఆఫ్ఘనిస్తాను దుర్యోధనుడు వాళ్ళ అమ్మమ్మ గారు, దుర్యోధనుడు వాళ్ళ అమ్మ పేరేంటి? గాంధారి. ఎప్పటికీ అక్కడ ఎయిర్పోర్ట్ పేరు తెలుసా? కాందహార్. ఈ కాందహార్
సైడ్కి వెళ్ళచ్చు, అలా తిరగచ్చు. కాందహార్, ఈ కాందహార్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? గాంధార దేశము. అక్కడ ఒక్కడు కూడా హిందూ లేడు, సిక్కు లేడు. అక్కడ తాలిబాన్స్ ఉన్నారు. పాప అక్కడ ఆడోళ్ళు మీలా సుఖంగా ముఖాలు చూపించే పరిస్థితి లేదు. మా అమ్మ, మా నాయనమ్మ, మా అవ్వ అని గుర్తుపట్టచ్చు మిమ్మల్ని చూసి. అక్కడ పరిస్థితి లేదు. పైనుంచి కింద దాకా ఒకటే వస్త్రం, ఏమన్నా అంటే ఒకటే అస్త్రం వేసేయడం, అది అస్త్రం. ఈ వస్త్రం కొన్ని చోట్ల ఇక్కడ ఓపెన్ ఉండేవి, ఆ తర్వాత ఒక కన్ను, ఇప్పుడు 2 కళ్ళు మూసేశారు. ఏవో చీమలు వెళ్ళడానికి సరిపడా బొక్కలు పెట్టారు. స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు. కేవలం అక్కడ ఆడవాళ్ళు వంట చేయడం, అడుక్కోవడం లాంటివి చేయొచ్చు. అది మెయిన్ పని. ఎందుకు ఆడదంటే దేనికి అక్కడ? మిషన్ ఆన్ కుషన్, అదే సార్, మిషన్ ఆన్ కుషన్. ఇంకంతకంటే ఏం చెప్పను. కేవలం పిల్లల కనే యంత్రం. వాడు ఎవడో చెప్పాడు ఒకడు, వాళ్ళ మతంలో స్త్రీ అంటే ఒక జంతువులా. జంతువు ఎలా అంటే అలా వాడచ్చు కదా, దాన్ని కొట్టచ్చు, దాన్ని ఏదన్నా బరువులు మోయించవచ్చు. కొందరైతే మొన్న మధ్య ఆఫ్ఘనిస్తానే అనుకుంటా గాడిదని 4 గోడల మధ్య గర్భవతిని చేశాడు. బాబోయ్ చిచ్చి అనుకోకండి, వాళ్ళకి అక్క, కుక్క, చెక్క అన్నదాంతో ఏం సంబంధం లేదు. వివో కేకి ఉంటే చాలు. అంత హీనంగా జీవిస్తున్నారు. అసలు ఎవరికి ఆలోచన లేదు. వాళ్ళకి ఆలోచన లేకపోతే ఒక అందం. ఎందుకని? అది రాక్షస జాతి కాబట్టి. రాక్షసులకి ఆలోచించడం అనే కాన్సెప్ట్ ఉండదు. మీరు కావాలంటే మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి. రామాయణంలో పెద్ద విలన్ ఎవరు? ఈ రావణాసురుడు సీతాదేవిని తీసుకొచ్చాడు. సీతాదేవిని తీసుకొచ్చాక విడిచిపెట్టమని ఎవరెవరు చెప్పారు? సలహాలు ఎవరిచ్చారు అతనికి? విభీషణుడు, ఇంకా మండోదరి, ఇంకా ఏమండి మారీచుడు, ఇంకా ఫస్ట్ చెప్పింది హనుమంతుడే కదా. హనుమంతుడు, అంగదుడు, జటాయువు, ఎంతమంది చెప్పినా వాళ్ళని పెడచెవిని పెట్టాడు వాళ్ళ మాటని. అందులో జటాయుని చంపాడు, విభీషణ్ని కాళ్ళతో తన్ని గుండెల మీద బయటికి పొమ్మన్నాడు. చివరికి సీతాదేవి కూడా చెప్పింది, తెలుసా మీకు? ఏం చెప్పింది సీతాదేవి? నేను నిన్ను ఏమీ చెయ్యలేక కాదు, భస్మ నిన్ను బూడిద చేయగలను, కానీ నా భర్త ఆజ్ఞ లేదు కాబట్టి నేను నిన్నేం చేయట్లేదు. సీతాదేవి దగ్గరికి వీడు వచ్చినప్పుడు నేను ఎంత పవర్ఫుల్లో తెలుసా? అష్టదిక్పాలకులు నా ఇంటి చుట్టూ పనిచేస్తారు, నవగ్రహాలు నా అండర్లో ఉంటాయి. ఏదేదో పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడేది. నేను చాలా తురుము తోపు అని చెప్పడానికి. సీతాదేవి ఎనాలిసిస్ చాలా గొప్పగా చేస్తుంది. అవునవును, నీ గురించి మేము విన్నాం కదా, నీ గురించి విన్నాం మేము. నిన్న ఒక ఆయన 1 నెల రోజుల పాటు జైలు పెట్టాడు కదా. ఉదాహరణకి మీలో ఎవరైనా మందు కొడతారు అనే విషయం ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. అది ఎవరికైనా తెలిసిపోతే మీకు కంగారు రాదా? అలా ఇతను ఇలా ఆశ్చర్యంగా చూశాడు. నిన్న ఒక ఆయన జైల్లో పెట్టాడు.
వీరార్జునుడు. ఆయనకి 1000 చేతులు. నిన్ను నెల రోజుల పాటు జైల్లో పెట్టిన కార్తవ్య వీరార్జునుడు 1000 చేతుల్లో 998 చేతులు నరికిన పరశురాముడు, ఆ పరశురాముడిని నిలబెట్టిన వాడు నా దశరథ రాముడు. అనాలిసిస్ అంటే అది. సీతాదేవికి భయం లేదు, గమనించారా? సీతాదేవిని చూసి అశోకవనంలో హనుమంతుడు, అబ్బే రాముడు చాలా బాధపడుతున్నాడని నేను అనుకున్నాను. లేదు లేదు, రాముడు ఇంకా ఏడవాలి, బాగా ఏడవాలి అనుకున్నాడు. అదేంటి? ఎందుకంటే సీతాదేవితో పోలిస్తే రాముడికి చెప్పుకోవడానికి తమ్ముడు ఉన్నాడు, మేమున్నాం. ఎవరు? సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, ఫ్రీడమ్ ఉంది. ఇవేమీ లేవు. ఎవరికి? సీతాదేవికి ఫ్రీడమ్ లేదు, చెప్పుకోవడానికి ఎవ్వరూ లేదు. అయినా ఆవిడ నిలబడి ఉందా లేదా? ఆవిడ జీవించి ఉందా లేదా? ఒక్కొక్కసారి జీవితంలో మనకు కూడా ఒంటరినైపోయాను, ఇక ఇంటికి ఏమని పోను, ఏవో ఆలోచనలు వస్తాయి కదా, ఏవేవో ఆలోచనలు వస్తాయి. అందుకని మనం ఏ సైడ్కి వెళ్దామో తెలియక సూసైడ్కి వెళ్తాం. అవునా కదా? చూడండి, బాధగా ఉంటుంది. మొన్న మధ్య 2 పిల్లలు, ఆవిడ పేరు విజయశాంతి, మనస్సులో అశాంతి, ఆ లారీ రైలు వస్తుంటే దూకేసి 2 పిల్లలతో. ఇలా చాలా జరుగుతాయి. ఎందువలన? రామాయణం వినక చదవక. ఇది రాముడి నేల, దమ్మపేట. ఈ పేరు ఎందుకు వచ్చింది తెలుసా నీకు? మనమంతా దుమ్ములో కలిసిపోతాం, ఈ లోపులోనే మనం దమ్ము చూపించాలని బుద్ధి చేయడానికి దమ్మపేట కాదా? చెప్పండి. నేను పర్మనెంట్గా ఉంటాను అని ఎవరైనా చేస్తాను చూద్దాం. ఎవరిని ఎక్కితే ఇప్పుడే సన్మానం చేద్దాం. ఎవరు ఉంటారో అందరికీ తెలుసు. మనం అంతా వెళ్ళిపోతాము. ఇప్పుడు ఇంటికి వెళ్తాం, తర్వాత ఇప్పుడు కాటికి వెళ్తాం, మధ్యలో కూటికి వెళ్తాం, అప్పుడిప్పుడు హోటల్కి వెళ్తాం, అప్పుడిప్పుడు సినిమాకి వెళ్తాం. తీర్థయాత్ర, పాదయాత్ర, లేదా విశ్వయాత్ర, ప్రపంచయాత్ర, ఇలాంటి ఏ యాత్రలు చేసినా చేయకపోయినా ఒక యాత్ర చేస్తాం. ఏంట యాత్ర? అదనమాట అంతిమ యాత్ర. అవునా? అవునా? ఒక ఆయన గుర్రపు పోటీలు అంటే చాలా ఇష్టం, గుర్రపు పందాలు. ఈ గుర్రపు పందాలు ఆడే అలవాటు ఉంది, కానీ ఎక్కడో ఉపన్యాసంలో విన్నాడు. ఉపన్యాసం ఏం చెప్పారంటే కాశ్యాన్ మరణాన్ ముక్తి అన్నారు. కాశీలో చనిపోతే మంచిది అని విన్నాడు. కాశీలో చచ్చిపోతే మంచిది, కానీ మన కాళ్ళేమో దూలకాళ్ళు. అందుకని కాళ్ళు నరికించుకుని కాశీలో గోడ పక్కన కూర్చుని ఏదో భిక్షాటం చేస్తూ పోవడం కోసం అంటే రెడీగా ఉన్నాడు. ప్రాణం అక్కడ వదలాలి, అందుకని కాళ్ళు నరుకున్నాడు. ఆ గుర్రం పందాలు ఆశ్రాపం అంటే డేరు ఉంది కదా, మంచి బుద్ధి. శివక్షేత్రంలో కాశీలో మరణించాలి, కానీ రాత ఒకటి వస్తుంది. గుర్రాలు వెళ్తున్నాయి స్పీడ్గా. ఏంటి అని అడిగాడు. దమ్మపేటలో దమ్ము చూపించారు, గుర్రం పందాలు ఎట్టారంట. అవునా బాబు, కొంచెం నన్ను సంకల్లో చేతి పెట్టి ఓ గుర్రం మీద కూర్చోబెట్టవు. ఇంకంతే. మనం పాత సినిమాలో చూస్తాం కదా, ఎన్టీఆర్ ఇలా 1 సైడ్ అది వారికి చెప్తారు, వెళయాలి కదా పాత సినిమాలో ఎల్లగా. అలా మామూలు దమ్ము ఉంది కదా, ఎవరో ఎత్తి కూర్చోబెట్టారు అంతే. మగధీర టైంలో పైకెత్తి అది రై 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 అని వెళ్ళిపోయాడు. అలా కాశీ దాచాడు. కార్డియాక్ అరెస్ట్, దీంట్లో అరెస్ట్ అయిపోయింది. ఎక్కడ తెచ్చాడు? రాత. ఇలాంటిది ఇంకోటి కూడా చెప్పే విషయంలో కనుక ఒక ఆయనకి పుణుకులు అంటారు తెలుసా?
ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైమర్గా ఉన్నప్పుడు సైకిల్ మీద తిరిగేవాడిని విజయవాడ అంతా, ఎప్పుడైనా తినేవాడు. అలాగా ఆ చిన్నవి ఆయనకి ఇష్టం. వేడిగా చేసి నన్ను మాట్లాడకండి, ఫోన్ వస్తే ఆయనకి వెళ్ళి మాట్లాడచ్చు. ఫోన్ మాట్లాడడం తప్పు, ఇక్కడ మాట్లాడడం దుర్మార్గం. ఎవరన్నా మాట్లాడితే బైక్ పెట్టి ఇచ్చేయాలి, నాకు కూడా రెస్ట్. సో ఈ పునుగులు తినడం వాడికి ఇష్టం. ఎట్లో వాడు పిండి తెచ్చి నూనె తెచ్చి అది వామో గీమో ఏవో తెచ్చి ఇచ్చాడు భార్య. నేను సాయంత్రం వస్తాను ఆఫీస్ నుంచి, వేసి పెట్టాను. కొనుక్కుంటే ఏదో 10-5 వస్తాయి, మన ఇంట్లో అయితే దండిగా వస్తాయి. వాడు ఇంటికి వచ్చాడు, బేసిన్ తెలుసుగా, బేసిన్ మూత వేసుకోండి. వీడు మంచి ఉత్సాహంగా స్నానానికి వెళ్ళాడు. వీడు స్నానం చేసి వచ్చాడు. వస్తే ఆకాశంలో సూర్యుడు ఉండడు సంధ్యవేళకి అన్నట్టుగా అంత బేసిన్లో ఒక్కటే ఉంది. వాడి మనసు ఏమైపోద్ది, అసలు కేజీ పిండి నాకు పడింది గండి. ఆడున్నాడు మండి. ఆడు చూసి పిల్లాన్ని చూసి, ఏంటి కేజీ పిండి ఒక బజ్జీ ఉంది ఏంటి బుజ్జి అన్నాడు. అంటే అవి వేపుతున్నాండి, వేపుతూ ఎలా ఉన్నాయని ఇలా వేసాను, అది కరిగిపోయింది. అందుకే ఇక్కడ వేపడం, ఇక్కడ మేపడం, వేపడం మేపడం, వేపడం మేపడం అందువలన అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆవిడ కొంచెం దిగాలుగా మొక్కం పెట్టింది. వీడు చాలా హట్ అయిపోయి, అసలు అన్ని బజ్జీలు ఎలా తినాలే అన్నాడు. హట్ అయిపోయి ఇలా తీసి ఇలా దరిద్రం ఒక్క బజ్జీ దొరకలేదు. అదొద్దండి, మనం క్వశ్చన్ చేస్తే అలాంటి నష్టాలు పొందిపోతాయి. క్వశ్చన్ చేయకపోతే మనకి ఎలాంటి నష్టాలు వస్తాయి? పాకిస్తాన్ ఓడిపోయాం, బంగ్లాదేశ్ ఓడిపోయాం, ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయాం. అక్కడ క్వశ్చన్ చేస్తే నష్టం, ఇక్కడ క్వశ్చన్ చేయకపోతే నష్టం. మన భూభాగాన్ని మాత్రమే వాళ్ళు తీసుకున్నారనుకుంటున్నారా? కాదు. మన తల్లుల మానాన్ని, మన పూర్వీకుల ప్రాణాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన దేవాలయాన్ని కొల్లగొట్టి నాశనం చేశారు. ఒక ఆడపిల్ల, ఏంటి ఆడపిల్ల అంటే వాడికి అనుభవించే ఒక పరుపు, కానీ మనకి పరువు. ఆడపిల్ల గర్భంలోంచి ఓ శివాజీ, ఓ శంభాజీ, ఓ భగత్ సింగ్, ఓ ఉధమ్ సింగ్ వస్తాడు. కాబట్టి ఆడపిల్లలు పెంచే అమ్మలు నాన్నలు వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కూర్చోబెట్టి డిస్కస్ చేయాలి. మీ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ ఇంటికి తీసుకురమ్మని చెప్పాలి. ఆ ఫ్రెండ్స్ సరిగా లేనప్పుడు వాళ్ళని కట్ చేయించాలి. అలా చేయించకపోతే ఎవడో కట్ చేసుకున్నాడు, దీన్ని ఎత్తుకెళ్ళి కట్ చేసి తీసుకొస్తాడు. ఏమన్నా అర్థమైందా లేదా? అలా లక్షల మంది అమ్మాయిల్ని మనం కోల్పోతున్నాం. అంటే వచ్చే తరాన్ని మనం కోల్పోతున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయి మతం మార్చబడింది, అమ్మాయి ఇప్పుడు బుర్కా వేసుకోబడింది, అమ్మాయి ఇప్పుడు కల్మా చదువుతుంది. ఇంకా భగవద్గీత లేదు, భాగవతం రాదు, ఇంకా పుణ్యం అనే మాట లేదు, బొట్టు లేదు, పసుపు లేదు, మెట్టెలు లేవు, పుణ్యం అనే పదం లేదు. ఇంకా ఉన్నదల్లా హలాలా అండ్ హలాలా. ఏమన్నా అర్థమైంది? తెలిసి అవ్వలేదు, అందుకే సౌండ్ కాదు. కాల్తాడు సాయిబు గారు అడగండి, నాకు వివరంగా చెప్తాడు. ఏం పేరు నేను? గోరే. రైట్. హలాల్ అంటే తెలుసా? వాళ్ళ ఆహారానికి చేసుకునే ఒక పవిత్రీకరణ పద్ధతి. మనం చేతితో నీళ్ళు తీసుకొని చేస్తాం, వారు నోటితో చేస్తారు, అంతే తేడా. మీకు వేల వీడియోలు ఉన్నాయి. రొట్టెలో వేసేవాళ్ళు, బన్ మధ్యలో క్రీమ్ బదులు వారి క్రీమ్ వేసేవారు, పని
పానీపూరిలో ఉప్పు తక్కువైతే వారి కలిపేవారు. ఇవన్నీ విత్ వీడియోస్. రీసెంట్గా లస్సీలో కలిపారు. టేస్ట్ మీకు కొత్త టేస్ట్ రావడానికి మీరు కూడా టేస్ట్ చేస్తాం కాబట్టి షవర్మాలో కలుపుతారు. అలా ఎన్ని రకాల పదార్థాలు బిర్యానీలో కలుపుతారు. ఇప్పుడు వారికి ఒక విధానం ఉంటుంది. జట్కా పద్ధతి అని ఒక పద్ధతి ఉంటుంది జంతువులు కోసేదానికి. ఒక్కసారి ఆ జంతువు వెంట నరుకుతాడు. కానీ హలాల్ పద్ధతిలో అలా కాదు. ఆ జంతువులు కొంచెం నరికి అలా వదిలేస్తారు. దాని బ్లడ్ అలా కారి అది కొట్టుకుని భయంతో చచ్చిపోతుంది. ఒకసారి చచ్చిపోతే కాన్షియస్నెస్ ఉండదు, అలా భయంగా చచ్చిపోతుంది. దాని శరీరం ఆ చనిపోయే ముందు విషపూరితమై ట్యాక్సెస్ అన్ని విడుదల చేసి చాలా క్రూరమైన స్థితిలో చచ్చిపోతుంది. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి భయ్యా మటన్ లేదు, చికెన్ లేదు, आपका వచ్చాక సార్ ఉమ్ముగా సార్ మేరా గర్కా బాగా అని మనకి ఇంగితం లేకుండా కొనుక్కుని తింటూ ఉంటాం. ఆలోచన లేకపోవడం వల్ల జరుగుతున్నాయి. ఒక డాక్టర్ ఆ డాక్టర్ వెనక ఏం రాసిన దర్శిస్తూ అమ్మ శ్రీదేవి ఏం రాసిన చదువు తెలుగులో మా అమ్మ చెప్పింది సర్వే జన గట్టిగా. నేను మొదటి సగం చెప్తాను, మిగిలిన సగం చెప్పాను. సర్వే జన ఇందులో కులం చెప్పలేదు, మనం ప్రాంతం చెప్పలేదు, భాష చెప్పలేదు. మనం ఏం చెప్పాం? అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలని మనం కోరుతున్నాం, కానీ మనం బాగుండాలని ఎవడూ కోరడం లేదు. మన బాగు కోరే వాళ్ళలో ఏ ముస్లిం దేశం ఉంది, ఏ క్రైస్తవ దేశం ఉంది? వాళ్ళ పుస్తకాల్లో ఏమైనా మన గురించి పాజిటివ్గా ఉందా? మన ఏమని పిలుస్తారు తెలుసా? అకార్డింగ్ టు బైబిల్ నువ్వెవరో తెలుసా? అవిశ్వాసి. అకార్డింగ్ టు ఖురాన్ నువ్వెవరో తెలుసా? కాఫీర్. మరి మనకు భగవద్గీత 15th చాప్టర్ 7th శ్లోకం, 15వ అధ్యాయం 7వ శ్లోకం. నమస్కారం మొదలుపెట్టి చెప్పండి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అంటే అర్థమైంది? అర్థమైందండి. మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశలం. భగవంతుడి అంశలు ఒకే భగవంతుడి యొక్క అంశలం. అంటే మనం ఎవరం కూడా శత్రువులం కాదు. ఎందుకని మన అందరి సోర్సు ఒక చోటనే వచ్చింది కాబట్టి మనకి శత్రు భావన అనేది ఉండదు. ఇతరులు మా దేవుని నమ్మలేదు కాబట్టి నాశనం చేయాలి, లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? ఎవడైతే తర్వాత పుట్టాడో, ఎవరి మతం అయితే తర్వాత పుట్టిందో వాళ్ళలోంచి వస్తుంది. మీరు కావాల్సి చెక్ చేయండి. ఈ భూమి మీద 5000 సంవత్సరాల క్రితం ఇస్లాం కానీ క్రైస్తవం కానీ ఉందా? ఎక్కడ ఎవిడెన్స్ ఉన్నాయా? అంతెందుకు ఇక్కడికి వచ్చిన గోరే గారు కావచ్చు, మీ బిస్మిల్లా మటన్ షాపు బిస్మిల్లా ఓనర్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ అమ్మ కూడా చీర కడుతుంది. ఎందుకంటారు? ఎందుకని? వాళ్ళ మూలం కూడా ఇక్కడదే కదా. మనం ఇందాక వచ్చేటప్పుడు ర్యాలీలో కొన్ని పాటలు పాడుకున్నావా? జెమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జెప్సన్, జెప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కడే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కడే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా విన్నా. వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా విన్నా. ఇది స్వర్గము కన్నా విన్నా. ఈ మాట ఎవరిదే?
అన్నాడు. ఎవరు? లక్ష్మణుడు. అప్పుడు రామచంద్రుడు చెప్పారు, అందరూ చెప్పండి, అపి స్వర్ణమయీ లంకా ననే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మనకి ఆ శివ వెంగళయ్యలు తెలుసు, అందుకని బొబ్బరి గురించి మనుషులు కదా. మరి చిన్నప్పుడు చూసాం కదా, మరి స్కూల్ ఏజ్లో ఆ 2 మొక్కలకు ముందున్న 2 మొక్కలు ఇది. లక్ష్మణుడితో రామచంద్రుడితో చెప్పారు, మన దేశము, మన మాతృభూమి, మన మాతృమూర్తి అమ్మ స్వర్గం కంటే గొప్పవి అని. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ఎడారి మతాలు 1, 2లో స్వర్గం ఉంటే వాళ్ళకి తెలుసు, మాతృభూమి తెలియదు. ఆ స్వర్గం కోసం ఏం చేస్తారంటే మిగిలిన వాళ్ళందరికీ నాటకం చూపించేస్తుంటారు. నీకు అర్థమవుతుందా? మనం ఎలాంటి కోరికలు కోరుతామంటే, మీరు తిరుమల ఎంతమంది వెళ్ళారు? వెళ్ళడం ఉంటారా? తెలుగుడి తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, కోస్తా అయినా సోమవారికి వెళ్ళకుండా ఉంటారు. బెజవాడ గోపాలరెడ్డి సీఎం గారు ఉండేవారు. ఆ డిస్కషన్ జరిగే టైంలో తిరుపతి మాది మంచి ఎందుకంటే తిరు అనే పేరు ఉంటే వెళ్ళి మావే అన్నారు. తమిళ తిరుత్తని, తిరుచెందూరు, తిరువన్నామలై, ఇంకా చూసుకోండి తిరుచెందూరు, ఇవన్నీ మావే, మాకు ఇచ్చేయాలన్నారు. అంటే అప్పుడు బెజవాడ గోపాలరెడ్డి అన్నారు, రాజధాని లేకపోయినా ఆంధ్రులు బతకగలరు, వెంకటాచలం లేకపోతే బతకలేదు, బతకలేదు కావాలి. అలా పుణ్యం కట్టుకోబట్టి మనం గోవిందుడు మావాడని గర్వంగా చెప్పుకుంటున్నాం అని ఉన్నాడు కూడా ఆనందంగా. మనమే ఆయనకి ఆనందాన్ని పొడి చేసుకుంటూ ఆనందంగా ఉన్నప్పుడు కూడా మన బిహేవియర్ ద్వారా. అయితే కొండకి మనం నడిచేంతమంది, ఇది కూడా ఒక చిన్న మాట. రైట్, దర్శించారా అలా చేసి తెచ్చినప్పుడు నువ్వు లైట్ పెట్టుకోదు, దాన్ని ఏం కావట్లేదు. సో మీరు ఎంతమంది 40 ఏళ్ళ క్రితం ఫస్ట్ సినిమా చూశారు? 40 ఏళ్ళ క్రితం ఇది ఇంతేనా? మా బ్యాచ్ లేదా? అంతా ఎండనుకుంటారు, ఏంటి రంగులేసుకుని మాకు తెలియదనుకుంటున్నా. గాడ్రేజ్ ఉండగా ఎదురేజ్ ఉండగా ఈ ఫస్ట్ బిగిన్ ఎలా తెలిసేది అనుకుంటారు? తెలుసా మీకు? గంట కొట్టేవారు కాదు. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, మహానందమాయే ఓ మహాదేవ దేవా. ఫస్ట్ బిగిన్ కనాలే, ఇది వినపడేది, ఊరంతా వినపడేది. మైక్ ఎక్కడ పెట్టేవారు? సినిమా హాల్ మీద వెంకటేశ్వర పాటలు వినపడేవి. ఇప్పుడు ఎక్కడైనా దేవాలయం మీద సుప్రభాతం వస్తుందా? గోవిందనామాలు వస్తున్నాయా? భగవద్గీత వస్తుందా? భజగోవింద వస్తుందా? ఎంత ప్రవచనం వస్తుందా? ఇవేవి లేకపోతే, ఇవేవి వినపడకపోతే హిందువులు బతుకున్నట్ట సచ్చినట్ట? మనకు అవసరమే లేదు. ఆచారం వస్తుంది, మనకు అవసరం లేదు. గొర్రెల గోడ వస్తుంది. ఈ దేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు, ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. కానీ మనకు అక్కర్లేనివన్నీ మనం వినాల్సి వస్తుంది. కానీ ఒక భజగోవిందం వింటే ప్రతి మనిషి బాగుపడతాడు. ఒక భగవద్గీత ప్రతి మనిషిని బాగు చేస్తుంది. ఎక్కడ వింటాం? మనని డైవర్ట్ చేయడానికి, కన్వర్ట్ చేయడానికి మనకు ఒక దాన్ని, ఒక అపోహ సృష్టించాడు. ఎవడైనా పొద్దున్నే పాదాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన కథితాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతీ.
శవాలక మనుషులుగా? ఆ? మనుషులుగానా? కాబట్టి మీరు దేవాలయాల మీద భగవద్గీత ప్లే చేయండి. ఎవరైనా ఎందుకు పెట్టారు అన్నాడు అనుకోండి, వాడిని పాత్ర వేసి అడిగి తెలియండి. ముఖ్యంగా మన ఎదవాలి. భగవద్గీత బతుకున్నవాడు వింటే మళ్ళీ సాగకుండా మళ్ళీ పుట్టకుండా చేస్తుంది. అందుకు భగవద్గీత వినాలి. అసలు విన్నావా? మధ్యాహ్నం మాకు వడ్డం చేసే ఓ తల్లిని భగవద్గీతలో శ్లోకాలు అడిగాం. చాలా మంచిది, గొప్ప ఆవిడ చెప్పారు. కానీ నేను అర్థం అడిగాను, ఆవిడ చెప్పలేకపోయింది. నేను అప్పుడు మాట చెప్పాను, అమ్మా మీరు 700 శ్లోకాలు నేర్చుకోవద్దు, 70 శ్లోకాలు కూడా అవుతుంది. అధ్యాయానికి ఒక్క శ్లోకం నేర్చుకోండి. సెలెక్టెడ్ శ్లోకాస్ కొన్ని చెప్పేస్తాను. నేను ఇందాక మీకు 15వ అధ్యాయం 7వ శ్లోకం చెప్పాను.